బులెటిన్లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. పుష్ప 2 తొక్కిసలాట కేసులో చిక్కడపల్లి పోలీసులు ఛార్జ్ షీట్ దాఖలు చేశారు. ఇక టాలీవుడ్ హీరో అల్లు అర్జున్ పై చిక్కడపల్లి పోలీసులు అభియోగాలు మోపారు. హీరో అల్లు అర్జున్ సహా 23 మందిని నిందితులుగా చేర్చారు. A1 గా సంధ్య థియేటర్ మేనేజ్మెంట్, A11 గా అల్లు అర్జున్ లను చేర్చారు. అల్లు అర్జున్ మేనేజర్ తో పాటు వ్యక్తిగత సిబ్బంది సహా 8 మంది బౌన్సర్ల పేర్లను పొందుపర్చారు. సంధ్య థియేటర్ యాజమాన్యం వల్లే తొక్కిసలాట జరిగినట్లు నిర్ధారణ అయింది. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా క్రైమ్ రిపోర్టర్ కరుణాకర్ లైవ్ లో అందిస్తారు. కరుణాకర్, చెప్పండి, ఇప్పుడు ఛార్జ్ షీట్ పడినట్టు తెలుస్తోంది. అసలు ఏం పొందుపరిచారు ఛార్జ్ షీట్ లో? థ్యాంక్ యూ ప్రియాంక. గతంలో డిసెంబర్ 2024 డిసెంబర్లో జరిగినటువంటి రిలీజ్ అయిన పుష్ప 2 మూవీలో తొక్కిసలాట అనే సంగతి మనకు తెలిసిందే. సంధ్య థియేటర్లో జరిగినటువంటి తొక్కిసలాట ఏదైతే ఉన్నదో దాంట్లో రేవతి అన్న మహిళ కూడా మృతి చెందినట్లుగా కూడా మనకు తెలిసిందే. రేవతితో పాటు అతని కుమారుడు కూడా ఆ తొక్కిసలాటల ఘటనలో కారణంగా ఆసుపత్రి పాలైన విషయం కూడా తెలిసిందే. దీనికి అల్లు అర్జున్కు సంబంధించిన పుష్ప 2 సినిమా ఏదైతే ఉన్నదో దీనికి సంబంధించిన అంటే సంధ్య థియేటర్ నిర్లక్ష్యం వల్లే దీనికి ఆ తొక్కిసలాటకు కారణమని కూడా పోలీసులు ఛార్జ్షీట్ దాఖలు చేసినటువంటి వార్తలు కూడా వెలుగులోకి వస్తున్నటువంటి పరిస్థితి. పుష్ప 2 తొక్కిసలాట ఏదైతే జరిగిందో దాంట్లో గతంలో జరిగినటువంటి అంటే యాజమాన్యం థియేటర్ యాజమాన్యం కావచ్చు, అట్లాగే బౌన్సర్లు ఏదైతే ఘటనలో ఉన్న అంటే దానికి స్థానికంగా ఉన్నటువంటి బౌన్సర్లు కూడా దీనికి కారణమని కూడా చెప్పుకోవచ్చు. A1గా పుష్ప థియేటర్ యాజమాన్యాన్ని A1గా చేర్చి అట్లాగే మిగతా 8 మంది బౌన్సర్ల మీద కూడా కేసు జరగడం, అట్లాగే A11గా కూడా హీరో అల్లు అర్జున్ కూడా చేర్చడం జరిగింది. దీంట్లో దాదాపు మొత్తం 23 మంది నిందితులను ఛార్జ్షీట్లో చిక్కడపల్లి పోలీసులు కూడా ఛార్జ్షీట్లో పేర్కొన్నట్టుగా కూడా తెలుస్తోంది. సో గతంలో జరిగినటువంటి ఏదైతే పుష్ప 2 తొక్కిసలాటలో జరిగినటువంటి రేవతి అనే మహిళ మృతి చెందడం, అట్లాగే ఆమె కుమారుడు కూడా ఆసుపత్రి పాలవడంతో దీంతో అల్లు అర్జున్ ఇప్పటివరకు 75 లక్షలు సహాయం అందించారు. అట్లాగే సినీ నిర్మాత దిల్ రాజు కూడా ₹1 కోటి సహాయం అందిస్తానని కూడా చెప్పడం జరిగిందని కూడా ఇప్పటివరకు కుమారుడు తండ్రి ఇప్పటివరకు కూడా విచారణ వ్యక్తం చేస్తూ ఉన్నాడు. గతంలో ఆ తొక్కిసలాట ఏదైతే జరిగినటువంటి బాలుడు ఎవరైతే ఉన్నారో ఇప్పటికి కూడా కోలుకోలేని పరిస్థితిలో ఉన్నాడని కూడా ఆ బాలుని తండ్రి కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సో మొత్తంగా 23 మంది నిందితులను ఛార్జ్షీట్లో దాఖలు చేసినట్టుగా కూడా చిక్కడపల్లి పోలీసులు నిర్ధారణ చేశారు. అయితే కరుణాకర్, ఈ ఛార్జ్ షీట్కి సంబంధించి A1గా ఉన్న ఏదైతే థియేటర్ యాజమాన్యం ఉన్నారో వారు ఏమైనా స్పందించారా? లేదు, ఇప్పటివరకు అయితే యాజమాన్యం రాలేదు. ఎట్లాంటి స్పందన అసలు వాళ్ళు ఏ విధంగా స్పందిస్తారనేది కూడా వేచి చూడాల్సిన పరిస్థితి. A1గానైతే సంధ్య థియేటర్ ఖచ్చితంగా ఈ తొక్కిసలాట ఏదైతే ఉన్నదో ముమ్మాటికి యాజమాన్యం నిర్లక్ష్యం వల్లే జరిగిందని కూడా పోలీసులు అయితే నిర్ధారణ చేయడం జరిగింది విచారణలో. థ్యాంక్ యూ కరుణాకర్.